రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు బద్ధశత్రువులుగా ఉన్న ఇద్దరు సీనియర్ తెలుగుదేశం నాయకులు అకస్మాత్తుగా కలవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ భేటీ వెనుక అసలు కారణం ఏంటి? రాబోయే స్థానిక ఎన్నికలే దీనికి కారణమా అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. స్పీకర్ యనమల రామకృష్ణుడు జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలవటమే ఈ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. జ్యోతుల నెహ్రూ స్వగృహంలో వీరిద్దరు సమావేశం కాగా గతంలో ఒకే పార్టీలో ఉన్న వీరిద్దరి మధ్య తీవ్రమైన అంతర్గత విభేదాలు ఉండేవి. అలాంటి నేతలు ఇప్పుడు కలిసి గోప్యంగా రాజకీయ అంశాలపై చర్చించుకోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. సీనియర్ నాయకుడైన యనమల రామకృష్ణుడు స్వయంగా జ్యోతుల నెహ్రూ ఇంటికి వెళ్లటం పట్ల రాజకీయ వర్గాల్లో అనేక కోణాల్లో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాటికి సంబంధించిన వ్యూహరచన కోసమే ఈ భేటీ జరిగిందా లేదా మరింకేదైనా కీలక విషయాలు చర్చకు వచ్చాయా అని అంతా మాట్లాడుకుంటున్నారు. జగంపేట 11  గంటల 30 నిమిషాలకు 11 గంటల 30 నిమిషాలకు 11 గంటల 30 నిమిషాలకు 11 గంటల 30 నిమిషాలకు 11 గంటల 30 నిమిషాలకు 11 గంటల 30 నిమిషాలకు 11 గంటల 30 నిమిషాలకు 11 గంటల 30 నిమిషాలకు 11 గంటల 30 నిమిషాలకు 11 గంటల 30 నిమిషాలకు 11 గంటల 30 నిమిషాలకు 11 గంటల 30 నిమిషాలకు 11 గంటల 30 నిమిషాలకు 11 గంటల 30 నిమిషాలకు 11 గంటల 30 నిమిషాలకు 11 గంటల 30 నిమిషాలకు 11 గంటల 30 నిమిషాలకు 11 గంటల 30 నిమిషాలకు 11 గంటల 30 నిమిషాలకు 11 గంటల 30 నిమిషాలకు 11 గంటల 30 నిమిషాలకు 11 గంటల 30 నిమిషాలకు 11 గంటల 30 నిమిషాలకు 11 గంటల 30 నిమిషాలకు 11 గంటల 30 ని
Gracias.